విషయం. ఎంతమంది జీవితాలతో ఆడుకుని ఉండొచ్చు, అది వేరే విషయం. ఎంతమంది దగ్గర లక్షలు వసూలు చేసి ఉండొచ్చు, అది వేరే విషయం. నాకేం పని లేదా? వేణు అనేవాడి దగ్గరికి 5 కోట్లు అడుగుతానా? 30 ఏళ్ళు జర్నలిజంలో ఉన్నా. ఎంతమంది ముఖ్యమంత్రులతో మాట్లాడుంటాను నేను లైవ్లో? ఎంతమంది కేంద్ర మంత్రులతో మాట్లాడుంటాను నేను లైవ్లో? ఎంతమంది ఇండస్ట్రియలిస్ట్తో మాట్లాడుంటాను నేను లైవ్లో? గవర్నర్ ఎన్డి తివారీకి సంబంధించి రాజ్భవన్లో పబ్లిక్ ఆఫీసులో అసభ్యంగా కార్యక్రమాలు చేశారు కాబట్టి పవర్ని అబ్యూజ్ చేసి స్టోరీ ప్రజెంట్ చేశాను నేను ఆ లైవ్లో. ఎన్డి తివారీ ఆ స్టోరీ టెలికాస్ట్ చేయకుండా నేనో యాజమాన్యమో మీరన్నట్టు గనక కిడ్నాప్ బ్లాక్మెయిల్ అడిగితే ఊహించగలరా? వేణు, ఊహించగలవా? మీ శ్రీమతి చెప్పినట్టు ఆమె బిడ్డ బంగారం అమ్మేసినా 5 లక్షలు ఉండనటువంటి మిమ్మల్ని అడుగుతాను. గవర్నర్ ఎన్డి తివారీ సెక్స్ స్కాండల్ లైవ్లో ప్రజెంట్ చేసిన వ్యక్తిని అడిగినా? ముఖ్యమంత్రుల మీద స్టోరీలు చేశా. దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్నా పవర్లో ఉన్న వ్యక్తుల మీద లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తులతో అడిగేనా? నిన్ను అడుగుతాను. రక్తపు కూడు. ఆ కూడు నేనేం తినాలి? భార్య బిడ్డలా? ఎవరికి పెట్టాలి? నేను తింటానా ఒక పూట? నీ రక్తపు గూడు గురించి నీమే స్టోరీలు చేసిన వ్యక్తి నీతో భాగస్వామి అడుగుతానా? ఇది చాలా ప్రమాదకరమైన ఆరోపణ. చాలా రిస్క్తో కూడిన వీడియోలు చేస్తున్నారు మీరు. నేను నా సోదరి అనుకుని ఆడబిడ్డ అనుకుంటారో ఎవరు అనుకుంటారో నాకు రక్షణగా రెండంది కాబట్టి నేను రక్షణగా వెళ్తున్నా. అమ్మా, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిన గ్యాంగ్ సంగతి తేల్చేద్దాం. మీరు కేసు పెట్టండి, నేను కేసు పెడతా. ఆ ఫోన్లు, ఆర్టిస్టులు, ఆడియోలు మొత్తం తేల్చేద్దాం. నా వరకు నా వివరణ ఇచ్చా. నా చైర్మన్ పేరు చెప్పారు కాబట్టి నేను కూడా ఆయన తరపున వివరణ ఇచ్చా. ఇన్నేళ్ల నా జర్నలిజం జీవితంలో TV5లో అడుగుపెట్టిన దగ్గర నా చైర్మన్ నాకు ఇది ఇలా చేయి, అది అలా చేయని ఒక్క మాట మాట్లాడలేదు. నేను ఓపెన్గా చెప్తున్నా, ఎవరి దగ్గర ఎమోషన్ అవునో ఆయన దగ్గర నేను ఎమోషన్ అవుతా. కన్న తండ్రి కంటే ఎక్కువ చూసుకున్నాడు. నా కన్న తండ్రి చనిపోయినప్పుడు, చనిపోలేదు ఆరోగ్యం బాగాలేదని కబురు వస్తే నేను వెళ్తే 1వ తారీఖు, నేను 30వ తారీఖున వెళ్ళా. అనుకోకుండా చనిపోయారు 92 సంవత్సరాల వ్యక్తి. ఆయన చనిపోవడానికి కూడా కారణం నేను స్టోరీలు చేస్తే, నా మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశద్రోహం కేసు పెడితే, నన్ను CID వాళ్ళు విచారణకు పిలిస్తే, పొద్దు నుంచి రాత్రి వరకు విచారణలో ఉంచితే, బయట వేల మంది ప్రజలు వచ్చి మూర్తిని కొట్టి చంపేస్తున్నారు, రఘురామరాజును కొట్టినట్టు కొడుతున్నారు అని టీవీల్లో వస్తే, ఆ నాయకుల ఇంటర్వ్యూలు చూసి అక్కడున్న స్థానిక నాయకులు పరామర్శకు వెళ్తే, ఏదో అయిపోయింది నా కొడుకు అని చెప్పి బెంగపడి మంచాన పడి 1-2 నెలల్లో చనిపోతే చూడ్డానికి నేను వెళ్తే, 1వ తారీఖు జీతం రావాలి 30 నెలలే చనిపోయారు అని తెలిసింది. అవసరాలు, డబ్బులు మొదలయ్యాయి, బ్రాహ్మలు, గంధం చెక్కలు. నాకు మెసేజ్ వచ్చింది బీప్ అని. 8 లక్షల రూపాయలు వేసాడు నా చైర్మన్. నేను డబ్బులు అడుక్కున్నవాడైతే తండ్రి అంత్యక్రియలకు చైర్మన్ డబ్బులు ఇస్తారు. ఎమోషన్గా చెప్తున్నా, ఆయన పేరు ఎత్తేవు కాదు నేను చెప్తున్నా. ఆయన అలాంటి వ్యక్తి కాదు.